దానశీలి బలిచక్రవర్తి. అనగనగా ఒక రాజు. ఆయన పేరు బలిచక్రవర్తి. రాక్షస వంశంలో పుట్టిన ఆయన మనసు వెన్నలాంటిది. తన రాజ్యంలో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన పాలనలో రాజ్యం సిరిసంపదలతో సుఖశాంతులతో తులతూగేది. బలిచక్రవర్తి దానగుణానికి న్యాయానికి మారుపేరుగా నిలిచాడు. బలిచక్రవర్తికి ఆ మంచి గుణాలన్నీ ఆయన తాతగారైన ప్రహ్లాదుణ్ణి వచ్చాయి. ప్రహ్లాదుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు. ఆయన తన మనవడికి చిన్నప్పటినుండే దేవుని కథలు ధర్మసూత్రాలు నేర్పించాడు. నాయనా బలి, ఇచ్చిన మాట తప్పడం, అబద్ధం చెప్పడం మహాపాపం. ప్రాణం పోయినా సరే సత్యాన్నే పలకాలి అని ప్రహ్లాదుడు ఎప్పుడూ చెబుతుండేవాడు. బలిచక్రవర్తి పెరిగి పెద్దవాడై మహాపరాక్రమవంతుడయ్యాడు. తన బలంతో భూలోకాన్ని స్వర్గలోకాన్ని కూడా జయించాడు. దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించి ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. కాని గెలిచానని గర్వంతో కళ్ళు మూసుకోలేదు. ఓడిపోయిన వారిని కూడా గౌరవంగా చూసుకున్నాడు. బలిచక్రవర్తి దెబ్బకు దేవతలందరూ భయపడిపోయారు. వాళ్లంతా కలిసి శ్రీమహావిష్ణువు దగ్గరకు పరిగెత్తారు. ఇంద్రుడు కన్నీళ్లతో, స్వామీ, మమ్మల్ని రక్షించు. బలిచక్రవర్తి శక్తి ముందు మేము నిలవలేకపోతున్నాము. ధర్మం పేరుతో ఆయన ముల్లోకాలను ఆక్రమించాడు. నువ్వే ఏదైనా ఉపాయం చెప్పాలి అని వేడుకున్నాడు. ముల్లోకాలకు అధిపతి అయినందుకు బలిచక్రవర్తి ఒక పెద్ద అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టాడు. ఎందరో మహర్షులు రాజులు ఆ యాగశాలకు వచ్చారు. వేదమంత్రాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. అంతటి వేడుకలోకి ఒక చిన్నపిల్లవాడి రూపంలో చేతిలో గొడుగు పట్టుకుని వామనుడు ప్రవేశించాడు. ఆ బాలుడి ముఖంలోని తేజస్సు అందరినీ ఆకర్షించింది. ఆ బాలుడిని చూసిన బలి, ఓ బ్రాహ్మణుడా, నీకేం కావాలో కోరుకో. ఈ బలిచక్రవర్తి కాదనకుండా ఇస్తాడు అన్నాడు గర్వంగా. అప్పుడు వామనుడు చిరునవ్వుతో, రాజా, నాకేమీ పెద్ద కోరికలు లేవు. కేవలం నా చిన్ని పాదాలతో 3 అడుగుల నేల దానం చేస్తే చాలు అని అడిగాడు. ఆ మాటలకు బలి నవ్వేసి, అంతేనా, తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇంతలో బలిగురువైన శుక్రాచార్యుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆగుబలి, వచ్చింది సామాన్యుడు కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి. నువ్వు మాట ఇస్తే నీ సర్వస్వం కోల్పోతావు అని హెచ్చరించాడు. కాని బలి, గురుదేవా, ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పను. ఇది నా ధర్మం అని చెప్పి దానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. బలిదానమిస్తున్నానని నీళ్లు వదలగానే వామనుడి రూపం పెరగడం మొదలైంది. ఆకాశమంత ఎత్తు పెరిగి తన నిజరూపమైన త్రివిక్రమ రూపాన్ని చూపించాడు. ఒక పాదంతో భూమినంతటినీ, రెండో పాదంతో ఆకాశాన్నంతటినీ కొలిచాడు. బలి, నా 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని గంభీరంగా అడిగాడు. చుట్టూ ఉన్నవారంతా భయంతో వణికిపోతుంటే బలిచక్రవర్తి మాత్రం ప్రశాంతంగా నవ్వి తలవంచి, ప్రభూ, ఈ భూమి ఆకాశం నీవే. నా దగ్గర మిగిలింది నా తల మాత్రమే. దయచేసి నీ 3వ పాదాన్ని నా శిరస్సుపై పెట్టు అని ప్రార్థించాడు. బలిభక్తికి త్యాగానికి మెచ్చిన విష్ణువు, బలి, నీ భక్తికి మెచ్చాను. నువ్వు పాతాళలోకానికి రారాజుగా ఉండు. ప్రతి సంవత్సరం ప్రజలు నిన్ను పూజించుకుంటారు అని ఆశీర్వదించాడు. అలా బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేసి దానశీలిగా చరిత్రలో నిలిచిపోయాడు. అధికారం సంపద కన్నా ఇచ్చిన మాట, నమ్మిన ధర్మం గొప్పవని ఆయన కథ మనకు నేర్పుతుంది. అందుకే ఈనాటికీ కేరళ ప్రజలు ఓనం పండుగ రోజున తమ ప్రియమైన బలిరాజు తమను చూడటానికి వస్తాడని నమ్మి ఘనంగా వేడుకలు జరుపుకుంటారు.